I beg to move for taking into consideration of the Telangana Appropriation Number 2 Bill 2025. Motion moved. Now the discussion on consideration of the bill. సభ్యులకు రెండు బిల్స్ ఇంట్రొడ్యూస్ చేసినాను. మాట్లాడేటప్పుడు కలిపి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మొదటిగా శ్రీ కేటీ రామారావు గారు. అధ్యక్ష, అప్రోప్రియేషన్ బిల్లు మీద, ద్రవ్య వినిమయ బిల్లు మీద చర్చలో పాల్గొనేందుకు అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మీతో విజ్ఞప్తి అధ్యక్ష. ఇప్పుడు సమయం 2:16 అవుతా ఉంది అధ్యక్ష. మాకు తెలుసు అధ్యక్ష, ఇక్కడ బిల్లు పాస్ అవ్వాలి, తర్వాత ప్రభుత్వం కూడా కౌన్సిల్కి వెళ్ళాలి. కౌన్సిల్లో కూడా కొంతమంది సభ్యులు రిటైర్ అవుతున్నారు కాబట్టి అక్కడ కూడా వారు పాస్ చేసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. మాకు అవగాహన ఉంది అధ్యక్ష. తమరితో ప్రార్థన, దయచేసి అంతరాయాలు లేకుండా మంత్రుల వైపు నుంచి కానీ లేదా సభ్యుల వైపు నుంచి కానీ దయచేసి మాకు సహకరించాల్సిందిగా మీతో ప్రార్థన అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశంలో రాష్ట్రాల ఏర్పాటు అనేది 1952 నుంచి 56 నుంచి కొనసాగుతూ వస్తుంది అధ్యక్ష. చివరిగా 2001 సంవత్సరంలో ఆనాడు అప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది అధ్యక్ష. తర్వాత ఆ ఏర్పడ్డ 3 రాష్ట్రాలు, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఈ 3 కూడా ఈ 2.5 దశాబ్దాలలో ఇంకా కూడా బాలారిష్టాలు అధిగమించలేదు అధ్యక్ష. ఇంకా కూడా ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ గోయింగ్ త్రూ టీథింగ్ పెయిన్స్. మొన్ననే సెక్రటేరియట్ కట్టుకున్నారు, మొన్ననే అసెంబ్లీ కట్టుకున్నారు, ఇంకా కూడా బాలారిష్టాల్లో ఉన్నారు అధ్యక్ష. కానీ ఏర్పడిన మొట్టమొదటి దశాబ్ద కాలంలోనే మెరుపు వేగంతో దూసుకొని పోయిన మన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఒక తెలంగాణ బిడ్డగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, we can proudly say, all of us, cutting across party lines, Telangana is the most successful startup state of independent India, sir. 76 ఏళ్ల భారతదేశ స్వతంత్రానంతరం ఏర్పడ్డ రాష్ట్రం ఇంత స్వల్ప సమయంలో ఇంత ప్రగతి సాధించడం అనేది నిజంగా కూడా మనందరికీ గర్వకారణం అధ్యక్ష. అధ్యక్ష, గత 10 ఏళ్లలో అభివృద్ధి పదంలో మెరుపు వేగాన్ని, సంక్షేమ సంస్కరణల విషయంలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించి మరి తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టింది మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం. పరిపాలనలో కొత్త ఒరవడిని, ప్రణాళికల రూపకల్పనలో ఒక సరికొత్త పందాను అనుసరించడం వల్లనే తెలంగాణ ముఖ చిత్రం మారింది. తెలంగాణ ప్రజల బ్రతుకు చిత్రం కూడా బాగుపడ్డది అధ్యక్ష. నేనేదో ఊరికే చెప్పడం లేదు సార్. 2014 నుంచి 22 వరకు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తీసుకుంటే, రాష్ట్రాల యొక్క స్వయం సమృద్ధి, వాటి యొక్క ఆదాయాలు తీసుకుంటే భారతదేశం మొత్తంలోనే 17.57%తో అగ్రభాగాన నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ఇది ఆర్బీఐ లెక్క అధ్యక్ష. అది కూడా నేను తమరి ద్వారా గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి పంపిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మా లక్ష్యం ఒకటే అధ్యక్ష, మా పార్టీ లక్ష్యం తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ కోసం 14 ఏళ్ల పాటు పోరాటాలు చేసిన వాళ్ళం, తెలంగాణ కోసం అందరినీ ఐక్యం చేసి ముందుకు పోయిన వాళ్ళం అధ్యక్ష. తెలంగాణకు మేలు జరగాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి. అధికారంలో కాంగ్రెస్ ఉండొచ్చు, మేము ఉండొచ్చు, భవిష్యత్తులో ఇంకెవరైనా రావచ్చు, కానీ తెలంగాణ బాగుండాలన్నదే మా సంకల్పం తప్ప వేరేది కాదు అధ్యక్ష. అధ్యక్ష, పదవులు శాశ్వతం కాదు అధ్యక్ష. మాకు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడిపోయినప్పుడు కుంగిపోవద్దని. అట్లే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎందుకంటే 2004 నుంచి 14 దాకా వారు అక్కడున్నారు, మేము ఇక్కడున్నాం. 14 నుంచి 23 దాకా మేము అక్కడున్నాం, వారు ఇక్కడున్నారు. ఇవన్నీ మారుతూ ఉంటాయి అధ్యక్ష. కానీ ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష, జనరల్గా రాష్ట్రాలు ఎప్పుడైనా కూడా బడ్జెట్లు ఎప్పుడు పెడతాయి అధ్యక్ష? కేంద్రం పెట్టిన బడ్జెట్ చూసుకున్న తర్వాత, కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్లో ఏం పెట్టినారు, ఏం కేటాయింపులు చేసినారు, ఏ రకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించారు, దాని అనుగుణంగా మనకు వచ్చే వాటా ఎంత, మనకు రాష్ట్రానికి వచ్చేది ఎంత అని చెప్పి వారి ప్రాధాన్యత క్రమం అర్థం చేసుకున్న తర్వాత జనరల్గా రాష్ట్రాలు బడ్జెట్ ప్రవేశపెడతాయి అధ్యక్ష. కానీ నాకు కొద్దిగా ఈ బడ్జెట్ స్పీచ్ చూస్తే, డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పీచ్ చూస్తే ఒక్కటి ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. కేంద్ర బడ్జెట్లో మనకు జరిగిన అన్యాయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేది కొంత ఆశ్చర్యానికి, కొంత విస్మయానికి కూడా మాకు గురి చేసింది అధ్యక్ష. చెప్పింటే బాగుండేది. తెలంగాణకు జరిగిన అన్యాయం, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా 11 ఏళ్లుగా మనను దగా చేస్తుంది, ఈ విషయం కూడా గట్టిగా చెప్పినంటే తెలంగాణ ప్రజలకు కూడా తెలిసి వచ్చేది, బాగుండేది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. అధ్యక్ష, ఒకనాడు స్వర్గీయ
ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒక మాట అన్నారు, కేంద్రం మిథ్య అన్నారు అధ్యక్ష. అంటే వారి భావన ఒకటే అధ్యక్ష, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది, ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే అధ్యక్ష రాష్ట్రాలు లేకపోతే, సమాఖ్య లేకపోతే కేంద్రం లేదు. ఆ ఉద్దేశంతోనే వారు చెప్పింది కూడా కేంద్రం మిథ్య. రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాలు, రాష్ట్రాల నుంచి వచ్చే పన్నులు, ఇవన్నిటి సమాహారమే కేంద్ర బడ్జెట్ అధ్యక్ష. కానీ ఇవాళ నిజంగా కూడా ఎన్టీ రామారావు గారు చెప్పింది నిజమే అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే కేంద్రం నిజంగా కూడా మనకు తెలంగాణ కాడికి వచ్చే వరకు మాత్రం మిథ్య అని అనిపిస్తా ఉన్నది. వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు అధ్యక్ష. మాట్లాడితే డబుల్ ఇంజన్ అంటారు అధ్యక్ష. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంది అధ్యక్ష? అసలు డబుల్ ఇంజన్ అంటే మీ రాష్ట్రంలో కూడా పొలిటికల్ గా మీరు మాతో అలైన్ అయితేనే, మీ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా మేము చెప్పినట్టు ఇంటేనే, మా పార్టీ ఉంటేనే మేము మీకు పైసలు ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఇస్ దిస్ నాట్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం? ఇస్ దిస్ నాట్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్? అంటే ఇంత దుర్మార్గంగా డైరెక్ట్ గా కేంద్రంలో ఉన్న పెద్దలే డబుల్ ఇంజన్ అని మాట్లాడుతుంటే, దాని గురించి మనం మాట మాత్రంగానన్నా నిరసన చెప్పకపోతే, ప్రజలకు తెలియజెప్పకపోతే ఇది సరికాదు అధ్యక్ష. ఒక రకంగా చెప్పాలంటే కేంద్రం మీరు మాకు ఓట్లు వేస్తేనే పైసలు ఇస్తాం, లేకపోతే ఇయ్యం అని చెప్పినట్టే అధ్యక్ష. ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడం ఇది. కాబట్టి దిస్ ఇస్ యాంటీ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పక తప్పదు అధ్యక్ష. మన కేంద్ర బడ్జెట్ పెట్టారు February 1 నాడు. నిజంగా చాలా మంది చూసి ఆశ్చర్యపోయినారు. అందులో తెలంగాణ అన్న పదం కూడా వినబడలేదు ఎక్కడ కూడా. అందరూ చాలా మంది మిత్రులు అన్నారు అధ్యక్ష చూడంగానే, ఢిల్లీ బీహార్ బడ్జెట్ ఇది, ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు రాష్ట్రాల కోసమే పెట్టినట్టుగా ఉన్నది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష వాస్తవం ఏమంటే పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష. మాకు సీట్లు రాలేదు, మాకు ఒక్క సీటు కూడా రాలేదు, అన్ని సీట్లు ఓడిపోయాం. చాలా మంది సంకలు గుద్దుకున్నారు, సంబరపడ్డారు. బీఆర్ఎస్ కు 0-0-0 గుండు 0 అని మాట్లాడారు అధ్యక్ష. కరెక్టే అధ్యక్ష, మాకు సీట్లు రాలేదు. 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 1 మజ్లిస్ పార్టీ గెలిచింది. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష? మాకు వచ్చింది 0 కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి అధ్యక్ష? ఈ బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో గుండు 0. 8 + 8 నార్మల్గా అయితే 16, కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం 8 + 8 ఖచ్చితంగా గుండు 0 అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. అధ్యక్ష నేను పెద్దలు డిప్యూటీ సీఎం గారికి, గౌరవనీయులైన సహచర శాసనసభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఒక మహాకవి అన్నారు. అట్లాగే కొట్లాడకపోతే కేంద్రం కూడా మనకు వినదు అధ్యక్ష, మనతో మాట్లాడదు, మనం అడిగినవి కూడా చేయదు. అడగందే అమ్మ కూడా బోవ పెట్టదంటారు అధ్యక్ష. అట్లే మనం కూడా కొట్లాడాల్సిందే, పోరాడాల్సిందే. దానికోసం మేము కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. డిప్యూటీ సీఎం గారికి, ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అప్పుడప్పుడు అంటారు అధ్యక్ష, సఖ్యతగా ఉండాలి, సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. మేము కూడా చేసినాం సార్. 2014 నుంచి 2020 సంవత్సరం దాకా 6 సంవత్సరాల పాటు సఖ్యతతో ఉండి సాధించుకునే ప్రయత్నం మేము కూడా చేసినాం. ఆనాడు మేము కూడా మిషన్ భగీరథ అని ప్రారంభోత్సవం పెట్టి బ్రహ్మాండమైన కార్యక్రమం చేసి పెద్దలు ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగానే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం గజ్వేల్లో మీటింగ్ పెట్టి, బహిరంగ సభ పెట్టి మరీ ఆహ్వానించి సఖ్యతతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే 6 సంవత్సరాల పాటు పిలిచి ఆహ్వానించాం అధ్యక్ష. కానీ ఏమైంది అధ్యక్ష? ఏం జరిగింది, ఏం ఒరిగింది తెలంగాణ కేంద్రం నుంచి? దేశానికే దారి చూపెట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా కేంద్రం మాత్రం చిల్లి గవ్వ కూడా మనకు విధిల్చలేదు. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు, పన్నుల రూపంలో రూపాయి ఇక్కడి నుంచి పోతుంటే మనకు తిరిగి 42 పైసలే వస్తున్నదని. అది వాస్తవం అధ్యక్ష, రావడం లేదు. మనం ఇస్తున్నది ఎక్కువ, వారు తిరిగి ఇస్తున్నది తక్కువ. కాపీ కొట్టింది అధ్యక్ష మన పథకాలు ఎన్నో. ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ గా తెలంగాణ పెట్టిన పథకాలు, రైతు బంధు అనే పథకం దేశంలో ఎక్కడ పెట్టలేదు అధ్యక్ష ఎవరు 75 ఏళ్లలో. మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో మనం రైతు బంధు ప్రవేశపెట్టిన తర్వాత 2 ఏళ్ల తర్వాత దాన్ని కాపీ కొట్టి కేంద్రంలో పిఎం కిసాన్ అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. మిషన్ కాకతీయ ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని కాపీ కొట్టి అమృత్ సరోవర్ అనే పథకం తీసుకొచ్చారు. మిషన్ భగీరథ అని మనం ఇక్కడ పెడితే హర్ ఘర్ జల్ అని తర్వాత వాళ్ళు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత టిఎస్ ఐపాస్ అని మనం ఇక్కడ తెస్తే సింగిల్ విండో అని దాన్ని కాపీ కొట్టి అక్కడ తెచ్చుకున్నారు. అభ్యంతరం ఏం లేదు. ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ సార్. తప్పకుండా మనం మంచి పనులు చేస్తున్నాం కాబట్టే వాళ్ళకు కూడా నచ్చి అనుకరించారు అనుకోవచ్చు అధ్యక్ష. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇవన్నీ అనుకరిస్తారు, మన బాటలో నడుస్తారు, మన డబ్బులు పన్నుల రూపంలో తీసుకుంటారు, కానీ తిరిగి మాత్రం మనకేమీ రాదు అధ్యక్ష. వస్తారు అధ్యక్ష కేంద్ర మంత్రులు దండయాత్రకు వస్తారు. వచ్చినప్పుడు మాత్రం నిజంగా అధ్యక్ష వాళ్ళ పర్యటనలకైనా ఖర్చులు ఇచ్చినా ఇక్కడ 2-3 ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయి అధ్యక్ష. గంతమంది వస్తారు వచ్చినప్పుడు మాత్రం. వాస్తవం అధ్యక్ష ఇది. నిజంగా చెప్పాలి అంటే అధ్యక్ష, వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ టు ఇండియాస్ ఎకానమీ. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు, 19% ఉన్న దక్షిణాది రాష్ట్రాలు 36% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఎస్, అండ్ ఐఎమ్ ప్రౌడ్.
ఎస్ అఫ్ కోర్స్ వీఆర్ ఇండియన్స్. ముందుగా భారతీయులు, భారత జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్న వాళ్ళు, భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఇవాళ టాప్ 5 లో తెలంగాణ ఉండడం మనందరికీ గర్వకారణం అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మన జనాభా ఎంత అధ్యక్ష భారతదేశంలో? హార్డ్లీ 2.8%. కానీ మన కాంట్రిబ్యూషన్ ఏంది అధ్యక్ష? 5.1% టు జీడిపి ఆఫ్ ఇండియా. మనందరికీ గర్వకారణం అధ్యక్ష. వీఆర్ ఎ బాక్సర్. 50 కిలోల బాక్సర్ 100 కిలోల కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు అధ్యక్ష. వీఆర్ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. దట్ ఈస్ తెలంగాణ టుడే. దట్ ఈస్ హౌ ఐఎమ్ ఎ ప్రౌడ్ ఇండియన్, ఐఎమ్ ఎ ప్రౌడ్ తెలంగాణ అధ్యక్ష. అధ్యక్ష, నేను మిత్రుల ప్రసంగాలు నేను ఈ సమావేశంలో ఈ సెషన్స్ లో నేను మాట్లాడలేదు అధ్యక్ష, మొదటిసారి మాట్లాడుతున్నాను. వింటా ఉన్నా అధ్యక్ష మన వాళ్ళందరి ప్రసంగాలు. మన వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం సార్ నేనేమంటా సార్, పురావస్తు పరిశోధక శాఖ అని ఒకటి ఉంటుంది సార్, ఆర్కియలాజికల్ సర్వే అని. అట్లాగే మన వాళ్ళు కూడా ఏదైనా స్టేట్ ఆర్కియలాజికల్ సొసైటీ ఏమైనా పెట్టిన తవ్వుతూనే ఉన్నారు గత ప్రభుత్వం. అధ్యక్ష ఓకే, 10 ఏళ్ళు మేము ప్రభుత్వాన్ని నడిపాం కాబట్టి తప్పకుండా వారన్నా వింటున్నాం సార్. నేనేం అంటలే అధ్యక్ష. గత ప్రభుత్వాలు అని మాట్లాడారు, సరే ఓకే అధ్యక్ష, మాట్లాడండి, విమర్శ చేయొచ్చు, తప్పు కాదు. కానీ గత ప్రభుత్వం అని చెప్పి ఒంటికాల మీద లేసే మీరు ఎందుకు మరి కేంద్రం మీద ఒక్క మాట మాట్లాడలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో బడ్జెట్కి అన్యాయం చేసినా ఒక్కరంటే ఒక్కరు మాట్లాడరు? ఇది కూడా చెప్పాలి కదా అధ్యక్ష. వాస్తవం ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో అధ్యక్ష పైన కర్ణాటకలోనేమో అప్పర్ భద్ర అనే ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తుంది అధ్యక్ష, కింద పోలవరం ఆంధ్రప్రదేశ్ కి, పక్కన మధ్యప్రదేశ్ లో కెన్ బెత్వా ప్రాజెక్టు జాతీయ హోదా. అధ్యక్ష వాళ్ళందరికి ఇచ్చినందుకు మనకేమి ఈర్ష లేదు, అసూయ లేదు, బాధ లేదు, కోపం లేదు. కానీ తెలంగాణ కూడా ఇవ్వాలి కదా అధ్యక్ష. జాతి నిర్మాణానికి బ్రహ్మాండంగా సహకరిస్తున్నప్పుడు, జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నప్పుడు మన కాళేశ్వరానికో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికో ఒక్క ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వకపోతే నిరసన చెప్పాల్సిన బాధ్యత మన మీద లేదా అధ్యక్ష? హైదరాబాద్ కు మనం ఒక ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టుకున్నాం అధ్యక్ష, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అని. అది కూడా చూసి ఓర్వలేదు అధ్యక్ష. మనం పెట్టిన 6 నెలల లోపలనే గుజరాత్ లో గిఫ్ట్ సిటీలో వాళ్ళొక పోటీ సంస్థ తెచ్చి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో 100 కోట్లు పెట్టి అక్కడ పెట్టారు అధ్యక్ష పోటీ సంస్థ. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించారు అధ్యక్ష. తెలంగాణ పుట్టుకని ప్రశ్నించడమే కాకుండా 6 దశాబ్దాల ఆకాంక్షను అగౌరవపరచడమే కాకుండా వాస్తవాలు చెప్పాలంటే ఒక్కటంటే ఒక్క విభజన హామీని కూడా అమలు చేయలేదు అధ్యక్ష కేంద్రం. అది మాత్రమే కాదు, దారుణమైన మాట, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అనే మాట స్వయంగా ప్రధాని గారు అనవచ్చు అధ్యక్ష. ఇట్లా అవమానాల పరంపర ఒకవైపు. ఇవాళ డిప్యూటీ సీఎం గారు ఖమ్మం నుంచి ఉన్నారు అధ్యక్ష. వారి జిల్లా 7 మండలాలు ఒక్క పెన్నుపోటుతో ఆర్డినెన్స్ తో లోవర్ సీలేరు విద్యుత్ కేంద్రం, మా వ్యవసాయ మంత్రి గారు కూడా అదే జిల్లా అధ్యక్ష, ఒక్క పెన్నుపోటుతో అప్రజాస్వామికంగా 7 మండలాలు లోవర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును లాక్కొని పోయింది కేంద్రం కాదా అధ్యక్ష? అది మాత్రమే కాదు, మరి నిజామాబాద్ జిల్లా ఊరించి పసుపు బోర్డుని ఇచ్చారు అధ్యక్ష మొన్న. మరి ఆ పసుపు బోర్డు ఇప్పుడు మొన్న పెట్టినారు కానీ కేంద్ర బడ్జెట్ లో ₹1 లేదు దానికి. ఒకవైపు ఏమో పసుపు ధర రావడం లేదు, మద్దతు ధర అని రైతులు రోడ్డు ఎక్కిన పరిస్థితి అధ్యక్ష. మరి మాట్లాడద్దు అధ్యక్ష వాళ్ళు పసుపు రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి? అధ్యక్ష బయ్యారం ఉక్కు కర్మాగారం మాట ఇచ్చారు పునర్విభజన చట్టంలో, కానీ పెట్టరు అధ్యక్ష. మేము అడిగినాం 10 ఏళ్లలో 10 సార్లు 20 సార్లు అడిగినాం, పెట్టలేదు. ఈసారి కూడా మరి మీరు వచ్చిన తర్వాత కూడా మీరు కూడా కలిసినా వారు సహకరిస్తలేరు అధ్యక్ష. ఇక్కడ బయ్యారం గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఒక కేంద్ర మంత్రి గారు మాట్లాడతారు అధ్యక్ష, నేను వారి పేరు తీసుకొని బాగుండదు, మాట్లాడుకుంటూ అంటారు ఆయన బయ్యారంలో అక్కడ ఐరన్ ఓర్ క్వాలిటీ లేదు పెట్టలేమంటారు అధ్యక్ష. ఎగ్జాక్ట్ గా బయ్యారం నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్ లోని బైలదిల్లా గన్లు ఉన్నాయి అధ్యక్ష, ఇనుము గన్లు ఉన్నాయి. ఇవాళ బైలదిల్లాలోని ఇనుము గన్ల నుంచి 550 కిలోమీటర్ల దూరం అవతల ఉండే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అక్కడికి వెళ్ళి ఇనుము పోతుంది సార్. అట్లే ఈ రోజు నేషనల్ హైవే వేస్తున్నారు, అక్కడ నుంచి ముంద్రా పోర్టు తీసుకుపోతారట గుజరాత్ కి 1800 కిలోమీటర్ల అవతలకి, ఏది బయలుదిల్లాకి వెళ్ళి తీసుకుపోతారట. కానీ 180 కిలోమీటర్ల ఇవతలు ఉన్న 160 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న బయ్యారంలో మాత్రం స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఇనుము మంచిగా లేదు, అక్కడ క్వాలిటీ లేదు అని మాట్లాడతారు అధ్యక్ష. మరి దీన్ని అడగొద్దా? మనం ప్రపోజ్ పెట్టినాం, గతంలో ప్రపోజల్ పెట్టినాం, శ్రీధర్ బాబు గారు కూడా తెలవాలేదు. స్లరీ పైప్ లైన్ వేసుకుందాం, కావాలంటే రైల్వే లైన్ వేద్దాం, మేం సగం పెడతాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మీరు సగం పెట్టండి, కానీ స్టీల్ ప్లాంట్ అయితే పెట్టండి, గిరిజన బిడ్డలు ఉండే ప్రాంతం అని చెప్పి కూడా మేము అడిగాం, కానీ పెట్టలేదు. మరి దాని గురించి మాట్లాడొద్దా అధ్యక్ష? ఐటీఐఆర్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు, వీళ్ళు రాగానే రద్దు చేశారు, అడగొద్దా? ఐటీఐఆర్ టార్గెట్లు మనం దాటినాం ఆల్రెడీ. శ్రీధర్ బాబు గారు 2041లో ఏ టార్గెట్స్ అయితే ఐటీఐఆర్ లో రీచ్ అవ్వాలనుకున్నామో
మనం 2022లోనే రీచ్ అయిపోయినాం, దాటినాం. దట్ ఈస్ తెలంగాణ. సొంతంగానే సాధించుకున్నాం. కానీ అడగాలి కదా, అడగకపోతే అమ్మ కూడా పెట్టదు కదా. కేంద్ర ప్రభుత్వం 48,21,000 కోట్ల బడ్జెట్ పెడితే అందులో మనకు ఒక్క ప్రత్యేక పథకం రాకపోతే, మనకు శటగోపం పెడితే, మాట్లాడకపోతే ఎట్లా అధ్యక్ష? ఒక్కటంటే ఒక్క ఇండస్ట్రియల్ కారిడార్ ఇవ్వలే. హైదరాబాద్ నాగ్పూర్ కానీ, హైదరాబాద్ బాంబే కానీ, హైదరాబాద్ బెంగళూరు కానీ, హైదరాబాద్ చెన్నై కానీ, హైదరాబాద్ విజయవాడ కానీ ఒకటి రాలే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి అధ్యక్ష చేనేత మీద జీఎస్టీ వేసిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. మరి అడగొద్దాం మనం చేనేతల గురించి? ఒక్క మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వలేదు. కేంద్ర మంత్రి ఉన్నారు ఇవాళ మా కరీంనగర్ పార్లమెంట్ నుంచి. కానీ సిరిసిల్ల లాంటి పవర్ లూమ్ క్లస్టర్ కి ఒకటి ఇవ్వమని చెప్పి 10 ఏళ్ల నుంచి అడిగినా ఇప్పటి వరకు కూడా కనీసం కన్సిడర్ చేయట్లేదు అధ్యక్ష. అట్లే కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్లు రావు. ఇన్స్టిట్యూట్స్ అధ్యక్ష, కొత్త ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. మా సబితా గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కాదు 20 సార్లు పోయాం అధ్యక్ష. ఒక ఐఏఎం ఇవ్వండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండేది, అది పోయింది, మాకు ఇవ్వండి అని అడిగినాం. ఐసర్ ఇవ్వమని అడిగాం. అదే మాదిరిగా IIIT ఇవ్వండి, కరీంనగర్ లో ఆల్మోస్ట్ అయిపోయిండే, ఇవ్వమని అడిగినాం. కానీ ఒక్కటి కూడా శాంక్షన్ చేయలే. ఉన్నత విద్యా స్థానాలు, ఉన్నత విద్యా కేంద్రాలు కాదు అధ్యక్ష, చివరికి కొత్త జిల్లాలు పెట్టుకుంటే చట్టం ప్రకారం నవోదయ పాఠశాలలు ఇవ్వాలి, అది కూడా ఇయ్యలేదు అధ్యక్ష. ఒక్క మెడికల్ కాలేజ్, భారతదేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇయ్యలేదు. మరి ఇవన్నీ అడగొద్దా అధ్యక్ష? అది మాత్రమే కాదు అధ్యక్ష, ఒక్క సైనిక్ స్కూల్ కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. ఒకవైపేమో మరి మన పన్నులు తీసుకుంటారు, ఇంకోవైపేమో వచ్చి మనని ఈ రకంగా అవమానించే పరిస్థితి. మెహర్బానీ చేసినట్టు మళ్ళీ మీదికెళ్ళి వచ్చి హమ్ ఏ దియే ఓ దియే అంటే అడగకపోతే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష, నేను ఒక మాట ఈ కేంద్ర బడ్జెట్ చూసిన తర్వాత ఒకటి అనిపించింది అధ్యక్ష. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని తిరిగి మరి దాన్ని ఒక ప్రేరణ ఇవ్వడానికి, ఒక ఉద్దీపన ఇవ్వడానికి, ఒక ఫైనాన్షియల్ స్టిమ్యులస్ ఇవ్వడానికి 11,500 కోట్ల రూపాయల ప్యాకేజ్ పెట్టారు అధ్యక్ష. సంతోషం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష, వారు మన సోదరులే, తప్పకుండా వారు కూడా బాగుండాలని కోరుకుంటాం. స్టీల్ ప్లాంట్ వాళ్ళు సమ్మె చేస్తున్నప్పుడు కూడా మేము కూడా అడిగినాం, తప్పకుండా వారికి సహకరించని అడిగినాం. విశాఖ ఉక్కును అమ్మొద్దన్నాం, ప్రైవేటైజ్ చేయొద్దన్నాం. కానీ వారికేమో 11,500 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు అధ్యక్ష. సంతోషం, ఇబ్బంది ఏం లేదు. అదే మరి ఆదిలాబాద్ లో అమిత్ షా గారు స్వయంగా వచ్చి చెప్పారు అధ్యక్ష. అమిత్ షా గారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు, CCIని తిరిగి తెరిపిస్తాం, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి దానికి ₹1 పెట్టకపోతే అడగొద్దా అధ్యక్ష? ఆదిలాబాద్ లో CCIని ఏమో తుక్కు కింద అమ్మేస్తారంట, బయ్యారం ఉక్కు మాత్రం ఉక్కు కాదంట. కానీ వైజాగ్ లో ఈ రోజు వాళ్లకు అక్కడ పార్లమెంట్ సీట్ల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి అక్కడ మాత్రం 11,500 కోట్లు ఇస్తే దాని గురించి మనం మాట్లాడకపోతే మన బడ్జెట్ లో తప్పు అవుతుంది కదా అధ్యక్ష. అధ్యక్ష, సింగరేణి స్వయంగా డిప్యూటీ సీఎం గారే చూస్తున్నారు ఇప్పుడు, ఎనర్జీ డిపార్ట్మెంట్. సింగరేణి అధ్యక్ష మనం అడిగినాం, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అడిగింది, మీరు దయచేసి నామినేషన్ మీద బొగ్గు గనులు ఇవ్వండి సింగరేణికి. ఎట్లా అయితే మీరు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఇచ్చినారో నామినేషన్ మీద, అట్లే మాకు కూడా ఇవ్వండి అని అడిగినాం. కానీ ఇవ్వరు అధ్యక్ష. గుజరాత్కు ఒక న్యాయం, తెలంగాణకు ఇంకో న్యాయం అన్నట్టుగా ఇవ్వడం లేదు అధ్యక్ష. చివరికి అధ్యక్ష, మనం కనుక పట్టించుకోకపోతే సరే, మనం సింగరేణిలో 51% మనం, 49 వాళ్ళు. కానీ భవిష్యత్తులో డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ పెట్టినా ఆశ్చర్యం లేదు అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, నీతి ఆయోగ్ సిఫారసు చేసింది, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మంచి పథకాలు 24,000 కోట్లు కేటాయించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే 24 పైసలు ఇవ్వలేదు అధ్యక్ష. అందుకే అంటున్నాం, మరి అడగాల్సింది అడగాలి. మా వాళ్ళు బీజేపీ మిత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బ్రహ్మాండంగా నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో గెలిచినారు అధ్యక్ష. దుబాయ్ పోయి ప్రచారం చేసినారు, అక్కడ గల్ఫ్ కార్మికులు, వలస కార్మికులు ఉంటే అక్కడ కూడా పోయినారు. మీకు ఏదో చేస్తామన్నారు, గల్ఫ్ వాళ్ళని చూసుకుంటాం, పెద్దపీట చేస్తాం, బాగా చేస్తామన్నారు అధ్యక్ష. మరి ₹1 పెట్టలేదు కదా అధ్యక్ష గల్ఫ్ కార్మికుల కోసం. మాట్లాడొద్దా? జహీరాబాద్ నిమ్స్ కి మొండి చేయి, హైదరాబాద్ మెట్రోకు మొండి చేయి, వెనుకబడిన జిల్లాల నిధుల విషయంలో నిర్లక్ష్యం, విద్యుత్ బకాయిలు ఏవైతే ఆంధ్ర నుంచి రావాలనో వాటి విషయంలో మాట్లాడరు. మరి ఇవన్నీ ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదా? అడగాల్సిన బాధ్యత మన మీద లేదా? 2 మంత్రులు ఉన్నారు అధ్యక్ష కేంద్రంలో, మన రాష్ట్రం నుంచి. ఒకరేమో సహాయ మంత్రి, ఇంకొకరేమో అసహాయ మంత్రి. ఇద్దరు కూడా పట్టించుకోరు, మాట్లాడరు అధ్యక్ష. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా వారు మాత్రం నోరు మెదపరు అధ్యక్ష. తెలంగాణలో ఇంత పెద్ద డిఫెన్స్ ఈకోసిస్టమ్ ఉంది, కానీ ఒక్కరంటే ఒక్కరు కేంద్ర మంత్రులు మాట్లాడరు. మన డిఫెన్స్ కారిడారు బుందేల్ఖండ్కి తరలిపోతే ఇక్కడ ఇంత పెద్ద ఈకోసిస్టమ్ ఉండి ఇన్ని వేల కోట్ల ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచి అవుతుంటే, తెలంగాణ ఏరోస్పేస్ రంగం, డిఫెన్స్ రంగం జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదిస్తుంటే ఈ రోజు బుందేల్ఖండ్కి వెళ్ళిపోతుంది అధ్యక్ష, మాట్లాడరు. అదే మాదిరిగా అధ్యక్ష, వ్యవసాయ
మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి ఆనాడు ఉదయ్ స్కీమ్ లో చేరాలని చెప్పి మా మెడ మీద కత్తి పెట్టినా FRBM లో అడిషనల్ గా 0.5% ఇస్తాం, 30,000 కోట్లు 5 ఏళ్ల లోపల మీకు వస్తుంది తీసుకోండి అంటే కూడా మేము ఒప్పుకోలేదు. రైతుల విషయంలో రాజీ పడమని చెప్పినాం. అది మోటార్లకు మీటర్లు పెట్టే విషయమైనా వ్యవసాయ నల్ల చట్టాలైనా ఆ రోజు మేము ఒప్పుకోలేదు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు కూడా దయచేసి వ్యతిరేకిస్తారని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే వారు పెట్టే ఈ నిబంధనలు మంచిది కాదు అధ్యక్ష. మేము బలంగా నమ్మేది ధర్మంతో కూడిన రాజకీయాలు చేయాలి తప్ప రాజకీయాల్లోకి ధర్మాన్ని లాగకూడదు అధ్యక్ష. పెద్దలు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహుశా ఆయన చేసినన్ని యాగాలు ఎవరు కూడా చేసి ఉండరు అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాళ్ళు. మరి పాదం నుంచి శిఖరం వరకు కృష్ణశిలలతో నిర్మించిన అపురూపమైన దేవాలయం, 1000 ఏళ్ల వైభవం, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గారి దేవాలయం అధ్యక్ష. మరి దేశం కోసం ధర్మం కోసం అని రోజు చెప్పేటోళ్ళు అధ్యక్ష. మా వేములవాడ రాజన్న గుడికి రూపాయి తెచ్చిండ్రా అధ్యక్ష? మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి రూపాయి ఇచ్చిండ్రా? భద్రాద్రి రాములవారి ఆలయానికి 1 పైసా ఇచ్చిండ్రా? లేదా జోగులాంబ అమ్మవారికి 1 పైస ఇచ్చిండ్రా? కొండగట్ట అంజన్న ఆలయానికి 1 రూపాయి వచ్చిందా అధ్యక్ష? బాసర సరస్వతి ఆలయానికి 1 రూపాయి తెచ్చిండ్రా? కురుమూర్తి ఆలయానికి 1 పైసా ఇచ్చిండ్రా? అందుకే అంటున్న అధ్యక్ష, నేను అడగాలే, అడగకపోతే స్పందించరు. సమ్మక్క సారక్క జాతర అధ్యక్ష, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. అద్భుతంగా మేమున్నప్పుడు నిర్వహించాం, మీరు కూడా నిర్వహిస్తారని ఆశిస్తున్నాం అధ్యక్ష. సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదా? మహాకుంభమేళాకేమో ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2100 కోట్లు ఇచ్చింది అధ్యక్ష ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి, 2100. అదే మరి మనకు ఒక 21 రూపాయలు కూడా ఇచ్చేందుకు మనసు లేదా? మరి ఎందుకు అధ్యక్ష వాళ్ళని అడగొద్దు? అందుకే అంటా ఉన్న అధ్యక్ష, అడగాలి. అడిగితేనే మరి అమ్మైనా అన్నం పెడుతుంది అధ్యక్ష. 5 ట్రిలియన్ ఎకానమీ అని PM అంటున్నారు, మరి మన సీఎం ఏమో 1 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు. 1 ట్రిలియన్ ఎకానమీ అంటే ఏంటిది అధ్యక్ష? భట్టి గారు కూడా బడ్జెట్ స్పీచ్ లో చెప్పినారు, డిప్యూటీ సీఎం గారు. $1 ట్రిలియన్ అంటే అధ్యక్ష ఇవాళటి ధరల్లో తీసుకుంటే 88 లక్షల కోట్ల అధ్యక్ష. ఇవాళ మన అసెంబ్లీ అంటున్నా, మన్నించాలి, మన రాష్ట్రం యొక్క GSDP సైజ్ చూసుకుంటే మనం ప్రస్తుతం 16 లక్షల కోట్ల కాడున్నాం. గ్రోత్ రేట్ చెప్పారు, GSDP గ్రోత్ రేట్ 10.1% అని చెప్పారు బడ్జెట్ స్పీచ్ లో. మరి అదే రేటు ఉంటది అనుకుంటే అధ్యక్ష, మరి ప్రస్తుత ధరల ప్రకారం అయితే 17 ఏళ్ళు, కానీ స్థిర ధరల ప్రకారం అయితే 35 ఏళ్ళు పడుతుంది అధ్యక్ష. కానీ భట్టి గారు చెప్పినప్పుడేమో 2030 కల్లా దీన్ని సాధిస్తాం, 1 ట్రిలియన్ ఎకానమీ అన్నారు. ఎట్లా సాధిస్తారో దయచేసి ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అటు కేంద్ర సర్కారు, ఇటు రాష్ట్ర సర్కారు అధ్యక్ష, ఇద్దరు కూడా నినాదాలు ఘనం అధ్యక్ష, విధానాలు మాత్రం శూన్యం. కొటేషన్లు అధ్యక్ష, బడ్జెట్ స్పీచ్ లో అక్కడ ఇక్కడ కొటేషన్లు పుష్కలం, అలొకేషన్లు మాత్రం నిష్ఫలం అధ్యక్ష. ఇక మన దగ్గర చెప్తారు అధ్యక్ష, బడే బాయ్తో మాషా అల్లా అంటే చోటే బాయ్ సుబాన్ అల్లా అన్నట్టుంది అధ్యక్ష మన పరిస్థితి. రోజు 2 బడ్జెట్లు చూస్తే PM ఏమో 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, CM ఏమో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇద్దరు ఇయ్యలే అధ్యక్ష. PM ఏమో 2022 నాటికి అందరికి ఇల్లు ఇస్తానన్నాడు అధ్యక్ష. CM ఏమో పోయిన బడ్జెట్ లో చెప్పింది అధ్యక్ష, జూన్ లో 4.5 లక్షల ఇండ్లు ఇస్తామన్నారు అధ్యక్ష. అందులో మా దళిత సోదరులకు, గిరిజన సోదరులకు 5 లక్షలు కాదు 6 లక్షలు ఇస్తామన్నారు అధ్యక్ష. మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా మెచ్చుకోవాలంటే అధ్యక్ష అదే స్పీచ్ మళ్ళీ చెప్పిండ్రు. 4.5 లక్షల ఇండ్లు అన్నది మళ్ళీ చెప్పిండ్రు, మళ్ళీ అదే మాట చెప్పిండ్రు. ఇంకా ఈసారి SC STలకు 1 లక్ష తగ్గించి చెప్పిండ్రు. నేను డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, 1 లక్ష ఏదైతే తగ్గించారో దయచేసి నేను డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా, మీరు పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారిని ఇక్కడికి ఆహ్వానించి చేవెళ్ల SC ST డిక్లరేషన్ లో భాగంగా మీరు చెప్పిందే అది, SC STలకు గృహ నిర్మాణానికి ఇందిరమ్మ ఇంటికి 1 లక్ష ఎక్కువ ఇస్తామని చెప్పారు. దయచేసి రీఅప్రాప్రియేట్ చేయండి. ఖచ్చితంగా 6 లక్షలు అని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నా అధ్యక్ష. PM వైబ్రెంట్ గుజరాత్ అన్నారు, CM రైజింగ్ తెలంగాణ అంటున్నారు. PM 125 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు, CM 1,58,000 కోట్ల అప్పు సంవత్సరంలో మాత్రం చేసిరు అధ్యక్ష. PM ప్రతి ఖాతాలో 15 లక్షలు అన్నారు, CM ఏమో ప్రతి ఖాతాలో 15,000 అన్నారు రైతులకి. ఇద్దరు వేయలే అధ్యక్ష. ఈస్ట్ మన్ కలర్ లో సినిమా మాత్రం బాగా చూపెట్టారు అధ్యక్ష. కానీ తెలంగాణ ప్రజలకు అటు కేంద్ర బడ్జెట్ తో ఇటు రాష్ట్ర బడ్జెట్ తో ఒరిగింది మాత్రం 0 అధ్యక్ష. కేంద్రంతో సఖ్యత అన్నారు, సత్సంబంధాలు అన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ సఖ్యతతో సత్సంబంధాలతో ఏం సాధించారో కూడా దయచేసి మీరు చెప్పండి, రాష్ట్ర ప్రజలకు వివరించండి అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. పెద్దలు చెప్తారు, సత్యం వధ ధర్మం చెర.
సత్యన్న వచనం శ్రేయ సత్యం జ్ఞానం హితం భవేత్ అంటే సత్యమే మాట్లాడాలి, ధర్మాన్ని అనుసరించాలి అని చెప్తారు అధ్యక్ష. కానీ మరి లోకంలో అసత్యం అబద్ధాలు విజృంభిస్తున్నప్పుడు, హడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా చెప్తున్నప్పుడు మౌనంగా ఉంటే అధ్యక్ష మనం కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. నిజం నిలకడ మీద తేలుతుంది అనుకుంటే మరి అందరం మునుగుతాం అధ్యక్ష. ఇవాళ నిజం నిమ్మలంగా నిద్రలేచే లోపల అబద్ధం అబద్ధం అంతరిక్షాన్ని కూడా చుట్టుకొచ్చే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష అందుకే అధ్యక్ష అబద్ధాన్ని 100 సార్లు చెప్తున్నప్పుడు నిజాన్ని 1000 సార్లు చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటది అధ్యక్ష. అధ్యక్ష ఎన్ని రకాల అబద్ధాలు అధ్యక్ష, ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేశారు అధ్యక్ష, ఒక్కసారి గుర్తు చేసుకోండి అధ్యక్ష. మేము ఆనాడు ప్రభుత్వంలోంచి దిగిపోయిన తర్వాత మొదటి వారంలో అధ్యక్ష పేపర్లో వార్తలు, ఏదో ల్యాండ్ క్రూజర్లు కొన్నారు, విజయవాడలో దాచిపెట్టారు. ఇవాళ ఎవరు వాడుతున్నారు సార్ అవి ల్యాండ్ క్రూజర్లని? ఎక్కడ పోయినాయి సార్ అవన్నీ? దాచిపెట్టారు. ప్రభుత్వం కొంటే కూడా గట్ల బదనాం చేయొచ్చా సార్? అధ్యక్ష ప్రగతి భవన్ లో 100 రూములు. మినిస్టర్ గారు సార్ ఒక్క నిమిషం సార్, ఆయన బ్రేక్ ఇస్తా ఉన్నాము. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ క్రూజర్ కొనాలని కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష. సార్ వారు ల్యాండ్ క్రూజర్ రాబోయే 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేమే ప్రభుత్వంలో ఉంటామని, మాకే ఈ ల్యాండ్ క్రూజర్లు ఉండాలని ఆలోచన చేసిన అధ్యక్ష. ప్రజలేం ఆలోచన చేసిండ్రు? ఈరోజు ఏ వాహనాలకు సంబంధించి వాహనాలకు సంబంధించి సార్ ప్రజలందరూ మమ్మల్ని కోరిండ్రు ఆ ల్యాండ్ క్రూజర్లో తిరగమని. ప్రజలు కోరిన వరకే తిరుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఏది చేసినా ప్రజలకు సంబంధించి వారు ఇచ్చిన తీర్పుతోనే మనం అందరం కూడా ఇక్కడ నడుస్తా ఉన్నాం. అది దృష్టిలో పెట్టుకొని మా కేటీఆర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కేటీ రామారావు గారు స్పీకర్ సార్ నేనేం అనలేదు అధ్యక్ష, తప్పకుండా యువర్ ఎలిజిబుల్ సార్. మీరు కూడా కష్టపడ్డారు, కష్టపడే ప్రజాక్షేత్రంలో కష్టపడే గెలిచి వచ్చారు.